Hi friends, welcome to my channel. Please like, share and subscribe to my channel. చాలా క్రంచీగా తింటుంటే తినాలనిపించే ఈ గులాబీ పువ్వుల రెసిపీని పర్ఫెక్ట్ కొలతలతో ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చాలా ఈజీ మెథడ్లో చేసుకునేలా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మైదా పిండి, 1 కప్పు వరకు బియ్యం పిండి, 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్ని యాడ్ చేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి చాలా వరకు యాడ్ చేయొద్దు. షుగర్ కూడా మెల్ట్ అవుతుంది కనుక వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా ఉండలేమీ లేకుండా కలుపుతూ ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. మనకు ఈ రెసిపీకి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు ఈ స్నాక్కి యూజ్ చేసే ఈ గులాబీ పూల స్టిక్ని కూడా ఆయిల్లో పెట్టి హీట్ అవ్వనివ్వాలి. ఇది కూడా హీట్ అయ్యాక ఈ స్టిక్ని ముందుగా కలిపెట్టుకున్నటువంటి పిండిలో పెట్టి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మొదటగా ఒక 3 నుండి 5 వరకు ఆయిల్లో వేయగానే విడిపోవు. ఇలా ఏదైనా ఒక స్పూన్తో విడదీసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం పిండిని ఇలా చేసుకునేంత వరకు ఈ స్టిక్ని ఆయిల్లోనే ఉంచుతూ పిండిలో డిప్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఈ గులాబీ పూలాగా రెడీ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గులాబీ పువ్వులు చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Thank you for watching.